పూరా లోకల్. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కేవలం భూమి మీద 1000 ఏళ్ళు ఉండతందుకో 2000 ఉండతందుకో రాలేదు. అందరం పుట్టినాం, అందరం ఏదో ఒక రోజు పైకి పోతాం. కానీ భూమి మీద ఉన్నప్పుడు ఏం పని చేసినాం, ఎట్లా పని చేసినాం, ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నామా లేదా, మనం ఏదన్నా ఒక మాట చెప్తే ఆ వర్గానికి కానీ ఆ ప్రజలకు కానీ న్యాయం చేసినామా లేదా, గదొకటే చరిత్రలో మిగిలిపోతుంది తప్ప నువ్వు పెద్ద పెద్ద పదవులు చేసినా ప్రజలను మోసం చేస్తే మాత్రం ఎన్నటికీ మనకు మంచి మాత్రం జరగదు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంది ఒక్కసారి మీరు ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. కేసీఆర్ గారు భూపాలపల్లికి వచ్చిండు, రమణారెడ్డి గారిని గెలిపించమని అడిగేందుకు 2023 సంవత్సరంలో నవంబర్ నెలలో మీ కాడికి వచ్చిండు. వచ్చినప్పుడు చిల్కాకు చెప్పినట్టు చెప్పిండు. ఏం చెప్పిండు? కాంగ్రెస్ వాళ్ళు లంగలు, వాళ్ళని నమ్మితే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుందని చెప్పిండా లేదా? మరి ఎగ్గొట్టిరా, 2 సార్లు ఎగ్గొట్టినరా లేదా? 2 పంటలకు ఎగ్గొట్టిండ్రు. ఎగ్గొట్టుడే కాకుండా మళ్ళీ ఇంకొక గమ్మతైన ముచ్చట, కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు మీకు నాట్లు పడే టైంకు రైతు బంధు పడుతుండే టింగు టింగుమని. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు పడ్డది రైతు బంధు. మీరు దండం పెట్టుకునే అవసరం లేదు, దరఖాస్తు పెట్టుకునే అవసరం లేదు, దఫ్తర్లు తిరిగే అవసరం లేదు, ఎవరిని కాళ్ళు పట్టుకునే అక్కర్లేదు, ధర్నా చేసే అవసరం లేదు. ఏ అవసరం లేకుండా టైంకు మంచిగా మీ ఫోన్లనే టింగు టింగుమని సౌండ్, మంచిగా ఖాతాల పైసలు పడుతుండే. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వేసిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో రైతు బంధు కేసీఆర్ గారు. కడుపుల సల్ల కదలకుండా, ఎక్కడికి పోకుండా కడుపుల సల్ల కదలకుండా మీ ఖాతాల్లో పైసలు పడ్డాయి. మరి ఈరోజు ఏం జరుగుతున్నది? కేసీఆర్ ఉన్నప్పుడేమో నాట్లప్పుడు పడుతుండే రైతు బంధు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది. పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒక తాప, ఇప్పుడు మళ్ళీ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి డబ్బల ఓట్లు కావాలి కాబట్టి ఇంకొక తాప ఇప్పుడు వేసిండు. వేసి మళ్ళీ ఏమంటుండు, దానికి కూడా ఇక నా పాటి పని ఎవ్వడు చేయలేదు ఈ దేశంలో, ఇక పోయి సంబరాలు చేసుకోపోని రైతులందరూ. ఏమిటికి సంబరం? నువ్వు ఇస్తానన్న బోనస్ ఎగ్గొట్టినందుక, యూరియా బస్తాల కోసం లైన్లలో నిలబెడుతున్నందుక, లేకపోతే 15,000 ఇస్తా అని చెప్పి కటింగులు పెట్టి 12,000 ఇచ్చి దానికే పోజులు కొడుతున్నందుక? దేనికి చేసుకోవాలి సంబరము? కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు టైంకి వస్తుండే, కేసీఆర్ ఉన్నప్పుడు ఎరువులు టైంకి వస్తుండే, కేసీఆర్ ఉన్నప్పుడు పంటకు పెట్టుబడి టైంకి వస్తుండే, పంటలు మంచిగా వండితే బ్రహ్మాండంగా కొనుగోలు కూడా టైంకి అవుతుండే, పైసలు కూడా టైంకి పడుతుండే. ఇలా ఉన్నదా పరిస్థితి? పట్టించుకున్నటోడు ఉన్నాడా? ఇక్కడికి వచ్చేటప్పుడు పరకాలు లాగిన నేను, పరకాలలో మన మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్లో చెప్తాండు, సంగెం మండలంలో నల్లబెల్లి అనే ఊరుందట. ఆ ఊళ్ళే ఒక మహిళా రైతు, భర్త ఎక్కడో బొంబాయిలో పనిచేస్తాడు, కొడుకు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తాడట. కానీ 3 ఆధార్ కార్డులు ఉన్నాయి. ఆమె రైతు, ఆడబిడ్డ రైతు, పొలం ఉన్నది, 1 ఎకరమో 2 ఎకరాలు ఉన్నది. యూరియా బస్తాలు కావాలి, దుకాణం కాడికి పోయింది. పోతే దుకాణపోటు చెప్పిండట, ఒక్క ఆధార్ కార్డు మీద ఒకటే బస్తా అని చెప్పిండట ఎకరానికి. ఏం చేయాలి మరి? 3 బస్తాలు కావాలి. ఏం చేయాలని చెప్పి ఇంటికి పోయి కొడుకు ఆధార్ కార్డు, భర్త ఆధార్ కార్డు, ఆమె ఆధార్ కార్డు 3 పట్టుకొచ్చి ఆ దుకాణపోనికి ఇచ్చింది. ఇచ్చి 3 బస్తాలు కొంటపోయింది. కొంటపోతే ఏమైంది ఎరికేనా? మధ్యలో పోలీసు వాళ్ళు పట్టుకొని నాన్ బెయిలబుల్ కేసు పెట్టి ఇలా ఆ మహిళా రైతును జైలుకు పంపిండ్రు. ఇదేనా ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి? ఎరువులు ఇస్తే దానికోసం యుద్ధాలు, ఎరువు కావాలంటే యుద్ధం. భర్త పేరు మీద కొడుకు పేరు మీద ఆధార్ కార్డు పెట్టి ఎరువు బస్తా తెచ్చుకుంటే అదేదో మర్డర్ చేసినట్టు తీసుకుపోయి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైల్లో పెడితే దీన్ని ప్రభుత్వం అందామా ఇంకేమందాము? మీరు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా.